స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లాలో పోలింగ్ కు 48 గంటల ముందు నుండే డ్రై డే పాటించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. కెనాల్ రైతులకు నీరు లేకుండా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. శబరి ఫారూక్ల విజయం తథ్యమన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాష్ట్ర ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటును ఆలోచించి వేయాలన్న నంద్యాల ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిసింహారెడ్డి. మే 15న జరిగే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని పునాదులతో ఎక్కించాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఫారూక్. నంద్యాల జిల్లా ఎక్కువ అహోబిలంలో భారీ వర్షం, నీటిలో చిక్కుకున్న వాహనాలు. కాకరబరి మండలం చెంచుకుడం వనిపెట్ట గ్రామంలో ఎన్నికల ప్రచారం రోడ్ షోలో పాల్గొన్న ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజేంద్రారెడ్డి. ఆళ్లగడ్డ మండలం బాప్పెల్లె గ్రామంలో ప్రజాకళం నిర్వహించిన మాజీ మంత్రి అఖిల ప్రియ. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ పోలింగ్ సమయం ముగిసే వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లతో సహా అన్ని దుకాణాలు మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, ఎక్సైజ్ సబ్ పోలీసు అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందు నుండి మద్యం, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ మద్యం తరలించే సమస్యాత్మక రూట్ల వివరాలను సంబంధిత అధికారులకు ఇవ్వాలని అడిషనల్ ఎస్పీ రమణ కుమార్ ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో మద్యం రవాణా కాకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో జీపీఎస్ ట్రాక్ వెహికల్స్ ను గమనిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చెక్ పోస్టులు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రానున్న 3 రోజులు అత్యంత కీలకమని నగదు, మద్యం వస్తువులు పంపిణీలపై దృష్టి సారించి నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ డిటిడబ్ల్యూ వెంకట శివప్రసాద్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేసీ కెనాల్ కింద రైతులు పంట సాగు చేసుకుంటే సాగునీరు ఇవ్వలేమని నంద్యాల జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కిందని, రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించలేని ద్రోహి జగన్ అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాయలసీమ వెనుకబడిందని, శాశ్వత కరువు నివారణకు, వలసలు ఆపేందుకు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు జగన్ ₹1 నిధులు కేటాయించలేదని, 365 జీవో తెచ్చి నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టుల గొంతు కోసాడని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రాయలసీమకు అన్యాయం జరిగిందని, విడిపోతూ బళ్ళారి జిల్లా తుంగభద్ర డ్యాం పోగొట్టుకున్న రాయలసీమ తెలంగాణతో విడిపోతూ మరో 100 ఏళ్ల అభివృద్ధి వెనుక్కు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో రాయలసీమకు కేంద్రం ఇచ్చిన హామీలు జగన్ ఒకసారైనా ఢిల్లీలో అడిగారని బైరెడ్డి ప్రశ్నించారు. కేసీ కెనాల్ క్రింద కర్నూలు, కడప జిల్లాల పరిధిలో సుమారు 2.50 లక్షల ఎకరాలకు 2-3 పంటలకు సాగునీరు అందేదని, ముచ్చుమరి, యాళ్లూరు గ్రామాల్లో రైతులు గతంలో గొప్పగా బతుకుతూ సత్రాల్లో ఉంటున్న సాధువులకు అన్నదానం చేసేవారని, సాగునీరు లేక పంట పండగ రైతులకే దిక్కు లేకుండా పోయిందని వివరించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, మన ప్రాంత సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్లను భారీ మెజార్టీతో గెలిపించాలని బైరెడ్డి కోరారు.
నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రాయలసీమ పక్షపాతి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని, రాయలసీమకు నీళ్లు నిధులు నియామకాల కోసం పాదయాత్రలు, బస్సు యాత్ర, ట్రాక్టర్, ఎద్దుల బండ్లతో ఎన్నో వినూత్న పోరాటాలు బైరెడ్డి చేశారని, ఆయన కూతురు మన నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారని, ఆమెను తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండలం టీడీపీ నాయకులు బాలీశ్వరరెడ్డి, వెంకటారెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను కాల్ ఇచ్చా, చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాం. ఒక రైలులో ఒక్కొక్క పెట్టెలో 200 మంది ఇరుక్కొని వచ్చారు. పాపం వేలాది మంది జంతర్ మంతర్కు. ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా హోస్పేట డ్యాము పూర్తిగా నీటి చౌర్యం జరుగుతూ ఉంది. అక్కడ కర్ణాటకలో నీటి దోపిడీ జరుగుతుంది కర్ణాటకలో. అది ఒక కారణమైతే ఈ చేతగాని ప్రభుత్వాలు కేసీ కాలు అంటే ఇటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇది ఎక్కడ పుడుతుంది, ఎక్కడికి పోతుంది, 5 ఎకరాలు దీనికి ఆయకట్టు ఉంది, స్థిరీకరించిన ఆయకట్టు ఎంత, నానా ఆయకట్టు ఎంత అన్న లెక్కలు కూడా తెలియదు ఈ దొంగ ముండా కొడుకులకు. అందుకే నాశనం అవుతున్నాం మనం. మొన్న ఈ సంవత్సరం కేసీ కాలువలో నీళ్లు ఇవ్వక ఒకవేళ పంట వేసుకుంటే కేసులు పెడతామని చెప్పి కలెక్టర్ గారు ప్రకటన చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. కేసీ కాలువకు నీళ్ళే ఇవ్వలేదు, నీళ్ళన్నీ అడ్డుపోయినాయి తప్ప మన ఈ ప్రాంతాలకు నీళ్లు రావని చెప్తే బీళ్లు పెట్టుకున్నాం మన పొలాలను. ఈరోజు ఈ కేసీ కాలువ కింద మేము బాగా బతకాలంటే గుండ్రేవుల ఏదైతే గుండ్రేవుల శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ఉందో సుంకేశ్వరకు పైన దాని నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నా. అది వస్తే తప్ప మనకు నీళ్లు రావు. నేను రేపు మంత్రి అయ్యేది ఖాయం, ఖచ్చితంగా శబరమ్మ ఎంపీ అయ్యేది ఖాయం. ఈ ఇద్దరు గుండ్రేవుల నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా గట్టిగా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నా. రాజశేఖర్ గారు వస్తే బాగుంటుంది. ఒక రోజు రైతు సమస్యల గురించి రైతు సమస్యల గురించి మాట్లాడతారని చెప్పి బాలీశ్వరెడ్డి గారు కూడా తెలుసు చాలా వరకు. మరి రైతు కోసం పోరాడే వ్యక్తి, రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, రాయలసీమ ప్రాంతానికి శాశ్వతంగా నీటి నివారణ కావాలా అని పోరాడి సొంత డబ్బులతో దాదాపు రాష్ట్రాలంతా పాదయాత్ర చేశాడు ఆయన. రాయలసీమ జిల్లాలంతా శ్రీశైలం నుంచి తీసుకొని, అదేవిధంగా మల్లన్న గారు తీసుకొని వెంకట వరకు, తిరుపతి వరకు, వెంకటేశ్వర స్వామి దేవుల వరకు పాదయాత్ర చేసి రాయలసీమ సమస్యలు పైకి తీసుకొచ్చిన వ్యక్తి, చాలా గట్టిగా మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి మరి ఈ రోజు మనకు కావాలని చెప్పి కోరినప్పుడు వారిని పిలుచుకోవడం జరిగింది. సమస్యలు సరే, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. శంకరెడ్డి గారు చెప్పారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు చెప్పి. అది దత్తత తీసుకున్నాడు, మళ్ళీ కొన్నాడు నాకైతే తెలుసు. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం 1500 2000 ఇస్తాడు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మన కలపడతాడు. ఏమంటే మన మాన ప్రాణాలని 2 డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అనే ఆలోచన. మనం 5 ఏళ్ళు ఏమో అడగము. అది మన దగ్గర వీక్నెస్. ఏమైనా తండ్రిది, ఆయన తండ్రి 2 సార్లు, ఆయన ఒకసారి. దాదాపు 20 సంవత్సరాలు మీరు మున్సిపాలిటీ కానీ, నంద్యాల మున్సిపాలిటీ కానీ, ఈ ప్రాంతాన్ని కానీ మీరు ప్రాతినిధ్యం వహించారు. ఏం చేసినట్టు ఎందుకు అడుక్కోవాలా? నేనైతే 20 సంవత్సరాల క్రితం ఏం చేశాను నంద్యాల అడగని చెప్తారు. తన సొంత ఆస్తులు కూడా దారం చేశాను అవసరాలు కావాలంటే. ఇప్పుడు నా ఆస్తులు వేసినట్టు కొన్ని 100 కోట్లు అవుతాయి. దాని గురించి కాదు, ప్రజా సమస్యల కోసం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు గారు పిలిచి నన్ను ముఖ్యంగా రోడ్డు వైడింగ్ చేయాలి, రోడ్డు వైడింగ్ బాగుంది, నాగిరెడ్డి ఉన్నంత వరకు చిరకాల వాచ్ అన్నాడు. రోడ్డు వైడింగ్ చేస్తే నంద్యాల పరిస్థితి తగ్గుతుంది, ట్రాఫిక్ పరిస్థితి అని. సరే సార్ అని చెప్పాము. మొదట ఈ దగ్గర నుంచి సినిమాల కాడించి మొదలు కొడతాను. అంటే పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఎక్కడ పెట్టారో ఆ సినిమాల కాడించి మొదలు పెట్టారు. నాకు 2 సినిమాలు మొదలు కొట్టారు. 10 స్థలం బాయ, 10 స్థలం బాయ, బిల్డింగులు బాయ. సరే ఇచ్చినాం. ఈయన ఏమైనా ఇచ్చినాడా? మార్కెట్ యార్డ్ నేను రైతుల కోసం కట్టిస్తే ఆ శివనాగిరెడ్డి గారు అక్కడ రైతుల కోసం కావాల్సిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్ని పెట్టుకుని ఆ షాపుల్లో ఆయన ఉత్పత్తి చేశాడు. ఈయన వచ్చిన తర్వాత సొంత వ్యాపారాల కోసం సొంత వాళ్ళ స్టోర్లు పెట్టి వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు. అది బాడీకి ఎంత అనేది 2000 రూపాయలు. అక్కడ పెట్టుకున్న సాయబులు, మామిడి పండు, పూల పెట్టాడు, ఆపిల్ పండ్ల పెట్టాడు, 10,000 రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళకు ఫుట్పాత్ మీద పెట్టుకొని.
వీళ్ళు గవర్నమెంట్ 10 షాపులు 20 షాపులు తీసుకొని నంది సమైక్యాన్ని పెట్టి మన షాపులు పెట్టుకొని 22,000 ఒక షాపు తీసుకుంటారా, 2 పెద్ద గోడౌలు తీసుకున్నారు. గోడౌలు కూడా లోపల 2 పెద్ద గోడౌలు తీసుకున్నారు. మరి ఎవరి కోసం కట్టించారు అనేది? నేను కట్టించాలి. ఆ రోజు కింద పడి రైతులతో మాట్లాడి, స్టెక్కలో రైతులతో మాట్లాడి, ఉప్పరంలో ఎక్కున్నాయి, మాది కొంత ఉన్నది, కూర్చోబెట్టి మాట్లాడి కూరగాయలకు అవసరం ఉంది, కూరగాయల మార్కెట్ అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పెడదాం అనుకునేది. ఆ మాట ఇది సవాల్ ఎవరు సాహెబులు, మేము ఆడేది వస్తాము, ఇంటి నుంచి రామని చెప్పి దాన్ని నన్ను ఏం చేయమంటారు? సార్ రాకుంటే మార్కెట్ యార్డ్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ రకంగా మార్కెట్ యార్డ్ ఈరోజు సెంట్రల్ ఉంది నిందాల్లో. మరి మీ సమస్య అయితే నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను మీకు అందరికీ. నేను అప్పుడు 2004 తర్వాత ఇచ్చిన ఇవన్నీ 2004 తర్వాత నిందాలు మెర్జ్ అయినారు. వాస్తవా కాదా? ఆర్లగడ ఎస్సీ అయింది, ఎస్సీ కావాల్సింది. సరే అవన్నీ ఇప్పుడు దాంట్లో పోగు దలుచుకోలేదు. ఎన్నికల కంటే ప్రతి 5 సంవత్సరాలకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక ఘట్టమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింహారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఫారూక్ నగర్ లో నాగిని రవిసింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిని రవిసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికల పండుగ వస్తుందని, అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కేవలం ఓట్లను మాత్రమే వేయమని కోరడం పరిపాటుగా మారిందని, ఎన్నికలు అంటే కేవలం ఓట్లు వేయమని ప్రజలు కోరడం మాత్రమే కాదని, తాము ప్రజలకు చేయనున్న సంక్షేమ అభివృద్ధి గురించి భరోసా కల్పించడం అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలో ప్రతి ఒక్కరు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వానికి 14 సంవత్సరాల్లో ప్రజలు అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రాన్ని కులవత ప్రాంతీయ భేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శించారు. అయితే కేవలం ఒకసారి అధికారాన్ని వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మంచి చేశారని ధైర్యంగా గర్వంగా చెబుతున్నామన్నారు. మరోసారి మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచే బ్రహ్మానందరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలించాలని మాజీ మంత్రివర్యులు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల మండలం పుసులూరులో టీడీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి ఫారూక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి భూమా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అంధకారమైందని, రాష్ట్రంలోని అన్ని వర్గాలు బాధితులుగా మారారని, వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై వైసీపీ నేతలు దాడులు, హత్యలతో బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. అనేక కష్టాలను ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజలకు దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎన్నికల రూపంలో అవకాశంగా వచ్చిందని, ప్రతి ఒక్కరూ ఓటును ఆయుధంగా మలుచుకొని రాక్షస ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత లేదని, వైసీపీ పాలనలో గత 5 ఏళ్లుగా రాష్ట్రం దోపిడీకి గురైందని, ఇసుక మద్యం మైనింగ్, భూ కబ్జాలతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆయన ఈ ప్రభుత్వం తమకే పట్టినట్టు వ్యవహరిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం నుండి కంపెనీలు పక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా సంక్షేమాన్ని అందించేలా సూపర్ 6 పథకాలను ప్రకటించారన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైరెడ్డి శబరికి ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజల్ని కోరారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం ధాటికి వాహనాలు నీటిలో చిక్కుకొని ప్రయాణికులు అవస్థపడ్డారు. నల్లమల కొండలలో కురిసిన వర్షం ధాటికి క్షేత్రం పరిధిలోనే భువనాసి నది నీటి ప్రవాహంతో నిండిపోయింది. నవ నరసింహ సన్నిధులలో ఒకటైన శ్రీ పావన నరసింహ స్వామి కొండపైన కురిసిన వర్షానికి హఠాత్తుగా భవనాసి నదికి నీటి ప్రవాహం రావడంతో క్షేత్రం దర్శనానికి వాహనాల్లో వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీపులు నీటి ప్రవాహంతో ముందుకు వెళ్లలేక నిలిచిపోయాయి. మండుటి వేసవిలో భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి తాపంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షం ఎంత ఉపశమనం కలిగించింది. ఆలగడ్డ నియోజకవర్గం చాకలమరి మండలం చెంచుగూడెం మరియు వనిపెంట గ్రామాలలో ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంకుల విజేంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నేరుగా ఎన్నో సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు.
మరో 5 ఏళ్లు ప్రజలు దీవిస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అందించడమే కాక ఆలగడ్డను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఎంపీ ఎమ్మెల్యేలకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆలగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. ఆలగడ్డ మండలం పాంపల్లి గ్రామంలో ఆమె ప్రజాగలం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగుదేశం మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో విసిగిపోయారని, ప్రజలకు జూన్ 4 తర్వాత ఉపశమనం కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీ సాధిస్తుందని, ఆలగడ్డలో తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో అందించాలని ఆమె కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో పోలింగ్ కు 48 గంటల ముందు నుండే డ్రై డే పాటించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. కెనాల్ రైతులకు నీరు లేకుండా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. శబరి పార్కుల విజయం తథ్యమన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాష్ట్ర ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటును ఆలోచించి వేయాలన్న నంద్యాల ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిశంకర్రెడ్డి. మే 15న జరిగే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని పునాదులతో నెట్టించాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఫారూక్. నంద్యాల జిల్లా ఎగువ అహోబిలంలో భారీ వర్షం, నీటిలో చిక్కుకున్న వాహనాలు. చాగలబరి మండలం చెంచుకుడం వనిపెట్ట గ్రామంలో ఎన్నికల ప్రచారం రోడ్ షోలో పాల్గొన్న ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజయేంద్రారెడ్డి. ఆలగడ్డ మండలం పాంపల్లి గ్రామంలో ప్రజాగలం నిర్వహించిన మాజీ మంత్రి అఖిల ప్రియ. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.